ఈరోజు వ్యాలెన్స్ డే స్పెషల్గా ఈస్ట్ దిక్కున్న వాల్మార్ట్కి వచ్చాము. అయితే ఇక్కడ చాలా వరకు ఆఫర్స్ ఉన్నాయి. మీలో ఎవరన్నా ఈస్ట్ దిక్కు ఉంటే చూడండి, తప్పకుండా షాపింగ్ చేయండి. ఈరోజు ఎన్ని ఐటమ్ మీద డిస్కౌంట్ ఉంది చూడండి. ఇక్కడ ప్లాస్టిక్ కానించి ఏ వస్తువైనా డిస్కౌంట్ ఉంది. మనం ఇక్కడ బుక్కే పెట్టారు చూడండి. నేను డైరెక్ట్ ఇది వాయిస్ పెడుతున్నాను, మళ్ళీ డబ్బింగ్ ఏం పెట్టాను. సెకండ్ బ్యాక్గ్రౌండ్లో నేను ఏమి వాయిస్ పెట్టాను. ఇది రియల్గానే నేను ఇక్కడ మాట్లాడుకుంటూ షాపింగ్ చేస్తున్నాను, మీకు కూడా చూపిద్దామనేసి. చూడండి బుకేట్స్, ఇది ఈచ్ వన్ $24.97. ఇది కూడా ఇవన్నీ రియల్ పువ్వులు, చాలా కలర్ఫుల్స్ ఉన్నాయి. టెడ్డీ బేర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ టెడ్డీ బేర్ దిక్కు వెళ్దాము. ఇవి బిగ్గెస్ట్ మీకు కనిపిస్తుంది కదా చూడండి. ఇది $39, $39 భయ్యా. చూడండి ఎన్ని రకాల టెడ్డీ బేర్స్ పిల్లలకి. ఇలా ఇక్కడ చాలామంది వ్యాలెన్స్ డేకి ఇలా టెడ్డీ బేర్స్ కానీ, ఫ్లవర్స్ బుకే కానీ, చాక్లెట్స్ చాలా ఇస్తున్నారు. ఇప్పటికి మేమైతే షాపింగ్ అదే చేసాము. అంటే మేము కాదు, అంటే ఊబర్గా చూపించాము. చూడండి అన్ని రకాలుగా చాక్లెట్లు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఈ చాక్లెట్ $7.97. ఇంకా లోపల ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను. ఇదంతా మన హెయిర్కి షాంపూ సెక్షన్. ఇదంతా కూడా హెయిర్ క్లిప్స్ అన్నీ కూడా చూడండి. ఒక్కొక్క రేట్కి ఒక్కొక్క సపరేట్ రేట్ ఉంటుంది ఒక్కొక్క ఐటమ్ మీద. మనము ఊరికైనా బయట దేశాలంటే ఎంతో డబ్బు సంపాదించుకోవచ్చు అని అనుకుంటారు, కానీ ఇక్కడ ఎంత కష్టపడతామో అంతకు డబుల్ ఖర్చులు ఉంటాయి. ఊరికేనే బయట దేశాలకి సరదా కోసం అయితే రారు ఫ్రెండ్స్. అంటే భవిష్యత్తు బాగుండాలి అని, ఫ్యామిలీకి కూడా బాగుండాలి అనేసి రీతిలో అక్కడ ఇండియాలో అందరినీ వదిలిపెట్టుకొని కష్టాలకి ముందు పోతున్నారు. ఒక రకంగా మేము కూడా అదే, మా పిల్లల భవిష్యత్తు కోసం మేము ఇక్కడ -50లో కూడా ఉంటున్నాము. ఇదంతా కూడా చూడండి ప్యాన్ గిన్నెల సెక్షన్. ఒక్కొక్క రేటుకి ఒక్కొక్క సపరేట్ రేట్ ఉంది. ఈ చిన్నది చూడండి $7.47. అయితే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను పెట్టే ప్రతి ఐటానికి నేను ఇక్కడ రేట్ చూపిస్తాను, మీరు ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఎవరైనా అర్థం కాకపోతే ఏంటంటే ఈ చిన్న కడాయే కదా అనేసి ఇప్పుడు $7.47 అంటే ఇక్కడ ₹10 లోపే అనుకోవచ్చు, కానీ మన ఇండియన్ డబ్బులలో ఇది ఎక్కువ రేటు. సపోజ్ మన ఇండియన్ డబ్బులో ఇది ₹80కో 50కి వస్తుందేమో, కానీ ఇక్కడ చూడండి $7.47 అంటే ₹1 $60 అన్నట్టు మన ఇండియన్ కరెన్సీ. సో ఇక్కడ 60 × $7 వేయండి, ఎంత ఉంటుందో మీరు ఒకసారి చూసుకోండి. చూడండి కప్పుల మీద కూడా రేట్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇది రేట్ కనిపిస్తలేదు, కానీ స్టైనింగ్లో తెలుస్తుంది. జల్లిపుట్ట ఇవన్నీ బాగుంది. మనకి ఏ వస్తువు లేదు కొనాలన్నా కానీ దాన్ని టచ్ చేయాలన్నా ఒక్కొక్కసారి మన ఇండియన్స్ వాళ్ళైతే
ఖచ్చితంగా కన్వర్ట్ చేసుకుంటారు. దీనికి ఇంత మనీ పెట్టి కొనుక్కోవాల అవసరం ఏంటి అనేసి. ఇవి అన్నీ కూడా మన మెత్తలు 5.47. ఇవి బాక్సెస్ 3 లేయర్స్ లాగా బాక్సెస్. టైట్ ఉంది, రావట్లేదు. ఇదంతా కూడా మన ఎలక్ట్రిక్ జ్యూసరు, కుక్కీ చేసుకునేటి ఓవెన్లు. నా వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది ఎందుకంటే కొంచెం జలుబు అయింది, అందులోనూ వాయిస్ కూడా క్లారిటీ లేదు నెట్వర్క్ వల్ల. ప్లీజ్ అందరు అర్థం చేసుకుంటారనేసి అనుకుంటున్నాను. ఇప్పుడు బయటికి వెళ్ళట్లేం ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు చూపిద్దామని చాలా ఉంటుంది, కానీ ఎందుకు వెళ్ళట్లేమంటే చాలా స్నో. ఎవ్రీడే -30 పైనే ఉంటుంది. 40, మొన్న లాస్ట్ వీక్ అయితే 50 వచ్చేసింది. సో అంత. ఇదేంటి అంటే ఓవెన్లు. ఈ ఓవెన్ మీద చూడండి 59.97 సెంట్స్ అన్నట్టు. ఈ సెక్షన్ అంతా కూడా చూడండి కదా, షాపింగ్ క్లాత్, జాకెట్లు, స్వెటర్స్. ఈ డ్రెస్ చూడండి, దీనికి 26.97 సెంట్స్ ఆ చిన్న డ్రెస్కే. చూడండి, ఇది చిన్న పెట్టుకోటు. దీనికి రేట్ చూడండి, రేట్ ఇక్కడ $12. చూడండి $12 ఈ పెట్టుకోట్ల మీద. చూడండి $12 అంటే ఇంటూ మీరు వేసుకోండి అక్కడ. ఇది వాల్మార్ట్లో ఇక్కడ షాపింగ్. ఏ ఐటెం కావాలన్నా కూడా ఇలా వాల్మార్ట్లో, అంటే మన ఇండియాలో డీమార్ట్ ఉంటుంది కదా, డీమార్ట్ టైప్లో అన్నట్టు, కానీ ఇది ఇంకా బిగ్గెస్ట్ వాల్మార్ట్ అన్నట్టు. ఇక్కడ పేర్లు మాత్రం వాల్మార్ట్ అని పెడతారు. నేను అంత కవర్ చేయాలనేసి అటు ఇటు తిరుగుతున్నాను, ఒకటే చోట అయితే చూపిస్తలేను ఫ్రెండ్స్. ఇది ఉల్లన్ తోటి స్వెటరు. ఇది వచ్చేసి ఇది ఉల్లన్ 44.98 సెంట్స్ అన్నట్టు. ఇది కూడా ఒక డిఫరెంట్ కలరు. మనం తీసుకోవాలి కానీ చాలా ఉంది. ఇది ఒక డ్రెస్సు కాటన్ $14. ఇవి డ్రెస్సెస్ ఈ విధంగా ఉంటుంది $12. గ్రోసరీ ఎనీ ఐటమ్స్ మనకి ఇక్కడ అందుబాటులో ఉంటుంది ఫ్రెండ్స్. సాక్సులు, షూ, మిషన్ కుట్టేటి, అండర్వేర్లు, జాకెట్లు, ఏ ఐటమ్ అయినా ఉంటుంది. మన ఇండియన్స్ లాగా ఆలోచిస్తే ఇక్కడ అయితే మనము షాపింగ్ అయితే అస్సలు చేసుకోలేము. మంచిగా బతకాలి అని అంటే మనము కష్టపడక తప్పదు ఫ్రెండ్స్. అంత అంటే చలికైనా మనము బాడీ స్ట్రాంగ్గా ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే తట్టుకొని ఉండాలి. ఇండియన్స్ లాగా మనకైతే ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ అన్నీ దొరికాయి. అంత ఫ్రోజన్లో ఎట్లా ఉంటుందో మీకు తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను. సో ఫ్రోజన్లో దొరికింది అది $1 $2లో తీసుకొని మనము వండుకొని అదే తృప్తిగా తినాలి. కొంతమంది ఓన్ హౌస్లో నేను చూశాను, కొంతమంది ఓన్ హౌస్లో ఉన్న వాళ్ళైతే తోటకూర చెట్లు, పాలకూర, బ్యాక్ సైడ్లో ఇలా ఆకుకూరలు పెట్టుకొని ఉంటారు. ఇవంతా కూడా షూ ర్యాంక్స్, చిన్నపిల్లల సెక్షన్, పెద్దవాళ్ళ సెక్షను అంతా కూడా సపరేట్గా ఉంటుంది. ఇది ఒక డిఫరెంట్ షూస్ చూడండి. కింద షూ అనేది ఎంత హైట్లో ఉంటుంది. ఇక్కడ ఎంత అంటే అందరు కెనడియన్ వాళ్ళందరూ బాగా వేసుకుంటారు. వాళ్ళని చూస్తుంటే చాలా బాగుంటారు. కానీ వాళ్ళ దగ్గర అయితే చాలా రెస్పెక్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడంగానే హాయ్ హౌ ఆర్ యూ అంటారు. అది మనకు పరిచయమే అవసరం లేదు.
పరిచయం ఉన్న వ్యక్త, నువ్వు ఇక్కడ నువ్వు ఇండియాదానివా, బంగ్లాదేశ్వా, పాకిస్తాన్ అని సంబంధమే లేదు ఫ్రెండ్స్. ఇదంతా కూడా సరుపు. ఇదేమో ప్లాస్టిక్స్ సెక్షన్. ఇదంతా కూడా కొంచెము చెత్త కవర్లు. ఇదంతా కూడా ఈ పక్కకు వచ్చేసి సర్ఫ్, వాష్ మెషిన్లో వేసే రకరకాల సర్ఫ్, టైడ్, బ్రోకర్, సన్లైట్స్. ఇదంతా కూడా ఈ సెక్షన్. ఇక్కడ మీకు కనిపించేదంతా కూడా పెట్స్ అన్నట్టు ఒక పిల్లికి సంబంధించిన ఇంకా అన్నీ కూడా. ఇదంతా కూడా చిన్న పిల్లల సెక్షన్ కూడా. చిన్నపిల్లల డ్రెస్సులు, షాపింగ్స్ అన్నీ కూడా. ఇంకా అటు ముందు పోతే ఏముంటుందో చూపిస్తాను. ఇది చిన్నపిల్లలది ర్యాంక్. ఇలా స్వెటర్స్, చాలా అంటే చాలా పెద్దది ఫ్రెండ్స్ ఇదంతా కూడా. ఇది వచ్చేసి ఈ డ్రెస్సుల సెక్షన్ అంతా. ఇది ఈ టీషర్ట్ వచ్చేసి $5 అన్నట్టు. అంటే మన ఇండియన్ డబ్బులు $5 అంటే 300 చిల్లర ఉంటుంది టోటల్గా. ఇదేమో సో ఇది చాలా పల్చగా ఉంది జీన్స్, కానీ ఇది వచ్చేసి $19 అన్నట్టు. ఇవి చిన్న మ్యాట్. ఇవి చిన్న మ్యాట్ మన కిచెన్లో వేసుకోవడానికి. ఇది $6.88. ఇది ఒకటి తీసుకుంటా అనుకుంటున్నా. ఏ కలర్ తీసుకోవాలి? ఈ సెక్షన్. ఇది ఇంకా చాలా పెద్దది. మనము హాల్లో వేసుకుంటాం కదా, స్పాంజ్ టైపులో ఉన్న మ్యాట్లు అన్నట్టు. ఇది చూడండి ఒక్కొక్కటి ఎంత రేట్ ఉందో. 59.97. చాలా బిగ్గెస్ట్ అన్నట్టు ఫ్రెండ్స్. ఇది 14. ఇది కూడా చూడ 24.97. ఇవి కొన్ని బుక్స్ అన్నట్టు. ఇక్కడ చాలామంది బుక్స్ చదువుతూ ఉంటారు. సో మనం ఇంకా కొంచెం వెళ్దాము. ఇవి బకెట్లు $10. ఇక్కడ కూడా కొన్ని మ్యాట్లు ఉన్నాయి. ఇక్కడ ఏ చిన్న పార్ట్ టైం జాబ్ దొరికినా వాళ్ళైతే లక్కీ ఫ్రెండ్స్. ఏంటంటే అంత ఘనము వీళ్ళకి ఉంటుంది. ఇందులో జాబ్ చేసే వాళ్ళకు కూడా డిఫరెంట్గా వీళ్ళకి డిస్కౌంట్ ఉంటుంది. ఇదంతా కూడా సెక్షన్ మెడిసిన్, టీవీలు, ఎలక్ట్రికల్కి సంబంధించిన అయితే సైకిల్. ఇది ఎంత సోఫా సెక్షను చూడండి. ఈ సోఫా వచ్చేసి చూడండి గ్రే కలరు, 2 సీటర్, $298 అన్నట్టు. ఇది చూడండి. ఇది ఒకటి చెక్క టీపా టైపుల $149, అంటే ఈక్వల్గా $150 అన్నట్టు. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారము 8-9 వేలు అన్నట్టు. ఇది $198. ఇది ఫుల్ లెంత్ సోఫా అన్నట్టు.
ఇగో ఈ విధంగా ఇక్కడ చైర్లు ఇది ఉంటుంది. ఇది $42 చైర్లు. ఇది ఈ చైర్ ఫ్రెండ్స్ ఆఫీస్ చైరు $269 అన్నట్టు. ఇది ప్లాస్టిక్ సంబంధించినవి, ఇవన్నీ ప్లాస్టిక్. ఇవి ఇక్కడ చాలా వరకు కుక్కలకు ఉన్నంత ఇంపార్టెంట్ ఎక్కడ ఉండదు ఫ్రెండ్స్. కొంతమంది డాగ్స్కి అలాగే మన క్యాట్కి అయితే చాలా ఇంపార్టెంట్ ఇస్తారు. మనము ఈక్వల్గా మనిషి కంటే వాల్యూ చేస్తారు అంతగానము. చూడండి అంతా కూడా ఇవి ఉన్నాయి ఈ సెక్షను. ఇవంతా కూడా బెడ్షీట్స్, అలాగే ఇవి మెత్త దీనిలో ఇవి మనము వాష్రూమ్లో ఉండే ర్యాంకులు అన్నట్టు. ఇవమ్మ చూడండి. నేను ఈ ర్యాంక్ అయితే తీసుకున్నాను వాష్రూమ్లో పెట్టుకోవడానికి. ఇక్కడ బొమ్మ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇవన్నీ కూడా మెత్తలు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా వీడియోస్ చేయాలనేసి అనుకుంటున్నాను. ఇక్కడ నేను ఏది బ్యాడ్గా అయితే చూపిస్తలేను. నేను చూసేదే నా ఆనందాన్ని మీతో పంచుకోవాలని, మీరు కూడా చూడాలనేసి నేను ప్రతి ఒక్క వీడియోని మీకు కవర్ చేయాలని చూపిస్తున్నాను. ఇదంతా కూడా సైకిల్కి కార్లకు సంబంధించిన సెక్షను. నాకు ఇక్కడ ఎంత పెద్ద పరిచయం లేని సెక్షను ఇదంతా కూడా. ఇది చైర్స్ ఫ్రెండ్స్, బీచ్ చైర్ అన్నట్టు. అదంతా టాయ్స్ సెక్షను. ఇదంతా కూడా వీటికి సంబంధించినది. మీకు ఇక్కడ పిల్లలది సైకిల్స్ అన్నీ చూపిస్తాను. ఇదంతా కూడా ఇక్కడ ఖచ్చితంగా పిల్లలకి టోపీ అనేది ఉండాలి. నాకు 4 hours అవుతుంది వాటర్ లేక గొంతుకి, అందుకే చాలా తడబడుతుంది వాయిస్ ఇస్తుంటే. ప్లీజ్ అందరు అర్థం చేసుకోవాలని అనుకుంటున్నాను. ఏంటంటే ఇక్కడ చలికి ఇంకా వణికిపోతున్నాము. షాపింగ్ చేసుకుంటూ మీకు చూపిద్దామనేసి. అందులోనే ఇక్కడ వ్యాలెన్స్ డే స్పెషల్ కదా, ఎక్కడ చూసినా పువ్వుల బుకేసు, చాలా వరకు చాక్లెట్ డిమాండ్, పూలు అన్నీ సేల్. ఎంత బాగుందంటే అంత బాగుంది. నేను 2 years నుంచి మేము చూడలేదు. ఇది 3rd year మేము కెనడాకి వచ్చి. కానీ ఇక్కడ నేను ఈరోజే బయటికి వెళ్ళి చూశాను. సో అందుకే నా ఆనందానికి మీకు కూడా పంచాలనేసి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా ఇది సెక్షన్, సోఫా సెక్షను. ఈ సెట్ అంతా చూడండి ఇక్కడ ఉంటుంది. $1000 ఇది ఒక్కొక్కటి. $798 ఈ 4 కలిపితే. అక్కడ చూడండి ఉయ్యాలతో కలిపింది $400 ఇంచుమించు. 25 కాదు $20 కావు, $20 ఫ్రెండ్స్. మీకు ఒకటి చెప్తున్నాను, ఇక్కడ $100 అంటే మన ఇండియన్ రూపీస్ 6000 అన్నట్టు. సో ఇంకా మీరు అర్థం చేసుకుంటారనేసి అనుకుంటున్నాను. నేను ఇంత కన్వర్ట్కి చేసి చెప్పడం కష్టమవుతుంది. అంటే నేను కొంచెము మ్యాథ్స్లో వీక్ ఫ్రెండ్స్, అందుకని క్రెడిట్ డెబిట్ అయితే అది బాగా వస్తుంది. ఇట్లా నోట్తో చెప్పాలనే కష్టము. సో ఇది ఏంటంటే ఈ సోఫా సెట్ వచ్చేసి 1000. ఇది వచ్చేసేసి సింగిల్ డబల్ కూర్చునేటట్టు ఇది 298. ఇదంతా కూడా ఇట్లా చేయలే సెక్షన్ ఎలా ఉంది ఒక్కసారి మీకు నేను లాస్ట్కి వెళ్ళి చూపిస్తున్నాను. ఇది చూడండి ఈ సెక్షన్ మొత్తం. ఎలా ఉందా అనేది ప్లీజ్ కామెంట్ అయితే చెప్పండి. బ్యాడ్ కామెంట్ అయితే పెట్టకండి. నేను బ్యాడ్గా అయితే మీకు ఏమీ చూపిస్తలేను. ఇంకోటి ఏంటంటే వాయిస్ ఇస్తున్నప్పుడు నా
అంటే నా నోట్తోటి ఏదైనా మిస్టేక్లా మాట్లాడితే అయినా ప్లీజ్ తప్పుగా అయితే అస్సలు అనుకోవద్దు. ఇక చూడండి ఎంత లాంగ్. ఇదంతా కూడా వెజిటేబుల్స్ మనది కూరగాయల సెక్షను ప్యాకెట్లు. అందులో 6-7 గింజలు తప్ప ఏమి ఉండయి. పువ్వులు, రకరకాల పువ్వులు. ఇదంతా కూడా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇదంతా మనం చికెన్, మటన్ కానీ ఫిష్ కానీ ఫ్రై చేసుకునే ఎయిర్ ఫ్రై. ఇది డెకరేషను ఇట్లా. సారీ, ఈ విధంగా సౌండ్ వస్తుంది. మాట్లాడుతుంటే గొంతు ఇంటుకుపోతుంది. ఇది ఫ్రెండ్స్, ఇది బాల్కనీ ఉన్న వాళ్ళకి ఇదైతే చాలా యూజ్ అవుతుంది, చాలా హెల్ప్ అవుతుంది. ఫ్యూచర్లో చూడాలి, మేము కూడా ఇల్లు తీసుకుంటే ఇలా ఉండాలని చిన్నపాటి కోరిక మా పిల్లలకి. ఇది వచ్చేసి ఒక చిన్న మోడల్లో ఇన్ని రకాల ఐటమ్స్ చేసుకోవచ్చు అని చూపిస్తున్నారు. ఇది చూడండి 698. ఇది చూడండి, ఇక్కడ బొమ్మ కూడా ఉంది. ఇక్కడ కొంతమందికి ఏంటంటే మనము బ్రతకాలంటే ఇక్కడ కెనడియన్ వాళ్ళని కొంచెము మంచి ఫ్రెండ్స్ చేసుకుంటే భలే ఉంటుంది ఫ్రెండ్స్. కానీ మా కెనడియన్ వాళ్ళు అంత టచ్కి మన దాంతోటికి రాలేరు. ఇది గ్రీటింగ్ కార్డ్స్, ఇదంతా కూడా గ్రీటింగ్ సెక్షన్. కప్స్, ఇదంతా చూడు. ఇవి ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క నేమ్ ఉంది చూడండి ఫ్రెండ్స్. అక్కడ కెనడియన్ కార్డు, ఇది ఒక సెక్షన్. పార్టీ ఫోటోది, ఫోటో ఫ్రేమ్స్. ఇది హోమ్ డెకరేషన్ది. ఆ పైన చూడండి, అక్కడ కుకింగ్, బేకింగ్, ఫుడ్ స్టోరు, కిచెన్ ఐటమ్స్ ఇలా ఉంటుంది ప్రతి ఒక్క ఐటము నేమ్స్. ఇది చూడండి, ఇదంతా కూడా మోస్ట్లీ మీకు అన్నీ చూపించాను అనుకుంటున్నాను. ఇది మ్యాట్, ఇదంతా ఇంతకుముందు చూపించాను కదా. ఈ మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ చేశానో అక్కడ ఎండ్ చేస్తున్నాను. ఇదంతా కుక్కీస్ చేసే సెక్షన్ ఫ్రెండ్స్. ఈ రకరకాల కుక్కీస్ చేసే సెక్షను. ఇప్పటికే చాలా లెంత్ అయింది, 20 minutesకి వీడియో మీకు పెట్టాను. బోర్ కొట్టదని అనుకుంటున్నాను. మీరు ఈ వీడియో పూర్తిగా చూసి ఐటమ్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ అంటే మీకేం చూపించాలని నేను అనుకుంటున్నాను అంటే, మన ఇండియన్లో ఎంత తక్కువ రూపాయి దొరికి అంటే 10 రూపాయలు దొరికే వస్తువు ఇక్కడ ఎంత కాస్ట్ అనేది మీకు చూపిద్దామనేసి వీడియో తీస్తున్నాను. ఈ వీడియో వల్ల ఎవరిని కూడా నేను బాధ పెట్టాలనే ఉద్దేశం అయితే నాకు లేదు ఫ్రెండ్స్. అంటే బయట దేశాలలో వస్తువులు ఇంత రేటుగా ఉంటుంది అనేది ఖచ్చితంగా నా ఫీలింగ్, మీ ఫీలింగ్ కూడా ఒకటేనా ఫ్రెండ్స్? నేనైతే ఇదే ఆలోచిస్తాను. ఇప్పుడు సపోజ్గా ఇప్పుడు నేను ఇదే తీసుకున్నాను, ఇది వాష్రూమ్లో నాకు అవసరం, బట్ నాకు తీసుకోవాలా వద్దా అని డైమండ్లో ఉన్నాను. కానీ ఇది $15 ఇక్కడ, అంటే 15 రూపాయలు అని అనుకోవచ్చు. మన ఇండియన్ రూపీస్ ఇది సారీ కింద పడిపోయింది, 1200, 1300-1500 కావచ్చు. సో మీరు నాలాగానే ఆలోచిస్తారా? కామెంట్లు అయితే చెప్పండి. ఇది పాప్కార్న్ మిషను, ఇది సెట్ గిన్నె, ఇది 5 ఐటమ్స్. ఇదంతా కూడా ఈ సెక్షన్ కిచెన్ ఐటమ్స్ ఇంతకుముందు చూపించాను. ఇదంతా గాజుల సెక్షను, మిషను. ఇదంతా కూడా ఇది ఈ గిన్నె చూడండి, ఇది $5, ఇది 6, ఇది $6.97 ఈ గిన్నె. ఇది వచ్చేసి $5.97 ఈ చిన్నది. ఇది బాగుంది. ఈ కిచెన్ ఐటమ్స్.
మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా ఈ వింటర్ సీజన్ అయిపోయినాక మీకు మంచి మంచి ప్లేసెస్ చూపించాలనుకుంటున్నాను. ఖచ్చితంగా చూపిస్తాను. ఇంకా వింటర్ అనేది చాలా వరకు సెల్ చేతుల్లో సెల్ పట్టుకొని తిరుక్కుంటూ చూపిస్తే చెయ్యి అంతా షేక్ అవుతుంది. ఐస్ చాలా చలి పెడుతుంది. అలాగే జారి పడిపోతున్నాం ఫ్రెండ్స్. జారి పడిపోవడం వల్ల ఇక్కడ మనం మామూలుగా పడింది వేరు, స్నో మీద పడింది వేరు. ఆ నొప్పి అయితే అంత తొందరగా మానదు. అందులోనూ సరైన సౌకర్యాలు మెడిసిన్ ఇక్కడ సరిగా లేదు. సో అందరూ వచ్చేటప్పుడు మొక్కుకొని వస్తారు ఎటువంటి ఆపద కలగకుండా చూడండి అనేసి. ఇది ఫ్రెండ్స్ టోటల్గా వాల్మార్ట్ షాపింగ్ కెనడాలో ఇలా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ తెలియచేయండి. ఇంకా మంచిగా రాబోయే రోజులలో మంచి వీడియోస్ చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.